కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేది చెప్తుంది అని కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మూసాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మూసాపేట్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆంజనేయ నగర్ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు మోయిజ్ బృందం ఏర్పాటు చేసిన 139 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా బండి రమేష్కి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 139వ ఆవిర్భావ దినోత్సవం ఈ కుక్కట్పల్లి మున్సిపల్ ఆఫీసు ఏరియాలో మూసాపేటలో బ్రహ్మాండంగా కార్యకర్తలు నాయకుల మధ్య ఇది ఒక పెద్ద పండుగ వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక్క కుక్కట్పల్లినే కాదు, దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అనే కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వాడు బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడే మేము ఇక్కడ జెండా ఎగరేసుకుని మా జెండా వందనం కూడా చేసుకోవడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో వాడు ఇక్కడికి హాజరవడం కూడా మీరు చూశారు. అయితే ఇవాళే మేము మా ప్రభుత్వం ఏదైతే మేము ఎలక్షన్ల ముందు మా హామీలు 6 హామీలు ఏదైతే మేము ఇచ్చామో హామీలను అమలుపరిచే విధంగా కూడా ఇవాళ నుంచి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి మున్సిపాలిటీ వార్డు ఆఫీసుల్లో, ప్రతి గ్రామంలో వార్డు ఆఫీసుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అప్లికేషన్స్ ఇన్వైట్ చేశాం. నిన్నే అప్లికేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రులందరూ కలిపి అప్లికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో అందరినీ కూడా సబ్మిట్ చేసుకోమని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇది వచ్చే నెల 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం చేపట్టాం. అవకాశం ఉంటే ఇంకా అవసరం ఉందనుకుంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ 6వ తారీఖు లోపే ముఖ్యంగా అందరూ సబ్మిట్ చేసుకోవాలి. దానికి మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రజల్లో ఉండి ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో వారికి అప్లికేషన్లు అందించి వారితో సహాయ సహకారాలు అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మేము 2 పథకాలు ప్రజల్లో తీసుకెళ్లి అమలు అవుతూ ఉన్నాయి. మిగిలిన పథకాలు కూడా త్వరలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియటయ్యా ఎంతో సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ.